పోయి చూస్తాను. అందంగా ఉన్నావా చూస్తున్నారమ్మా? అందంగా ఉన్నాను కాదు, నా పొడావు వల్లయ్య దాంట్లో అందరూ చూస్తారు. లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్తా వాళ్ళ అమ్మ పిలిచే సరే చేస్తుంది. గయ్యాలని అంటావు నువ్వు, గయ్యాలి మీ అమ్మ, గయ్యాలి మీ అప్ప, గయ్యాలి ఎవరు గయ్యాలి? వాళ్ళ అమ్మ పిలిచే సరే చేస్తుంది. నువ్వు పుట్టావు నా కడుపు చెడిపోయింది. ఏంటి నువ్వు పుట్టావు నా కడుపు చెడిపోయింది అన్న. ఏ డాక్టర్ మర్చిపోండి. నీ నోట్లు ఎవరంటే బదులు ఆ పొక్క నోట్లు ఎవరంటే పెట్టే ఆ పంచే కుక్క నోట్లో నోరేట రుచి వస్తుంది. నువ్వు గయ్యాలి తెల్లగలి పిల్ల తాటే కదా మార్చి కొడుతుంది, ఆ తాటి చెట్టు కొడుతుంది, కూతురేసేది. వాళ్ళ అమ్మ నువ్వు పిలిచే సెలే చేస్తుంది. వెళ్తాను వాళ్ళ అమ్మ పిలిచే సెలే చేస్తుంది. లేదు యార్లు గయ్యాలు కాబట్టి ఒడ్లో నెగ్గేసుకొని తిరుగుతాను. వెళ్ళిపోతే కొండలేసి గుద్దేతాను. దాకా దాకా వాళ్ళ అమ్మ పిలిచే సరే చెప్తుంది. ఎవరు కయ్యాల్సి మరి ఒడ్లో నెగ్గేసుకొని తిరుగుతాను. ఏడు కాలిపోతుంది. ఎలా రెండు లాగిగాను సేఫ్లో హాస్పిటల్. ఎవరే అదే పెరనాన్ని పెరమో తల్లితో సమానం. ఓహో మా నాన్న ఫోన్ చేశాడు. వచ్చాడల్లా దొడ్డకేసి వేస్తాను. నాకు శ్రీరే ఫోను లేదమ్మా. అదే నెట్వర్క్ ఐడియా జీవితాన్ని నాశనం చేసేస్తే చాలా కంపెనీ ఏంటి సామ్సంగ్ పప్పకోదా ఒప్పు ఒప్పు స్టెప్ పెడతాను అంటే కరెక్ట్ చేస్తాను. మా ఏరగొండాలి ఎవరు శరంగుండా కొన్నాడు చూడు, మన వాడు కాయకలు కలుస్తాను. మనం చూస్తాను వెళ్తాను. వాళ్ళ అమ్మ పిలిచే సరే చేస్తుంది. ఏ గుడ్డి ఏంటి ఎంత చెప్పు ఉంటే ఎవరు లేరు. అయితే మాకేంటి ట్రైన్ తెచ్చుకోండి కదా. నాకు మంచి పెళ్ళికూతురు కావాలి. ఏం అమ్ముతాను రేటు. మీకు ఎంత పెళ్లి కాలేదా? నేను పెళ్ళి అవ్వలేదా? చెప్పేటు ఉందేటో పెళ్లి చేసుకున్నామని. ఓహో ఇప్పుడు జాబ్ వచ్చింది, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వచ్చినాడు. వాడు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏడ్చేస్తాను. మంచాలు బూజులు కూడా తప్ప చచ్చిపోతే పెళ్లి ఒకసారి నోట్లో ఉంది. వాళ్ళ అమ్మ పెళ్లి చేసేలే చేస్తుంది. ఒక కూతురు ఆ ప్రశ్న అయిపోయింది. ఉన్నమాట చెప్పాలి తర్వాత తెలిసి జీవితాలు కూలిపోతాయి. మనకి ఎక్కడ ఉందా పొరుగు. అన్న షూ పెడతాను. నువ్వు షూ పెట్టవు నా షూ పెట్టావు అందము. మోస్ట్ బిజినెస్ అంటే వ్యాపారమే. వీడు బొమ్మ వ్యాపారం కదా. ముచ్చుకాయతో కాయతలేదు నాకు రోడ్డు లాంటి తిప్పుతాడు కదా. నువ్వు ఒకరు రోడ్డు అంటే నీకు తెలుస్తుంది. ముచ్చులాడటానికి వాళ్ళ అమ్మ పెళ్లి చేసే చేస్తుంది. ఎంకాక మాకు అందరు తినాను. ఆడికి తెరలేమో ఓపు చచ్చిపోని. మరి మా నాన్న ఫ్లాష్ మ్యాన్ వెళ్ళిపోరావు. ఫ్లాష్ మ్యాన్ మరి ఇప్పుడేటైతే మా మా నాన్న సీ మ్యాన్
ಸೇರ್ತಾಡ 6 నెలలకు వస్తారు దుఃఖం తీర్చుకుంటారు ఓలే. అని 6 నెలలు పడపరయ్యమ్మా అవునండి. ఇన్ని సెలవులు పోతే నిద్ర మా అమ్మకి ఎంత స్పెండ్ చేస్తారు మీకు చెప్పింది బొంకు అల్లుడు గారు మా ఆయన కన్నాడు. నువ్వే జడిసిపోకు ఏయ్. గుళ్ళ అయిపోయి నోర్మై. ఆయన వదిలేడు కార్యలు ఎంత 2 గుళ్ళు మా తిత్తులతో పని తెలిసిపోండి మా చిన్న పిన్ను ఉంది అల్లుడు గారు మా ఆయన లైన్ మ్యాన్. మరి మా పిన్ను లైన్ మ్యాన్ రోజు 70 కొందలు ఎక్కుతాడు ఇక్కడ కొంద ఎక్కకుండా అది అంత ఓపుకో అసలు ఎసగడు ఎందుకే? కరెంట్ కొందలు ఎక్కడానికి మా పెద్దొడ్డ ఉంది ఆ, ఉందండి. మా పెద్దొడ్డ బోర్ లేదా అబ్బా. రోజు 80 బోర్లు తీస్తాడు ఒక్క రోజు నుంచి రిపేర్ అవుతుంది ఏం కంపెనో ఏటో అల్లుడు గారు మాట్లాడండి. పార్సనల్ రా సార్ దొక్కించదు నేను ఒక పార్సనల్ అంట నా ఇన్ని స్టైడ్ ఇచ్చి ఈ మధ్యలో స్పీడ్ పోతే ఐడి నెంబరు? బొర్రకథ వెంకటరమణ రమ్మని అడిగే ఈడో సాంకల్ చెయ్యాడుతాడు ఒక తాప్తే అతను మళ్ళీ ఊడి వెనక వాళ్ళ దగ్గర పెట్టు చేయబడి దవడ మీద కొట్టిగారు మర్యాద కూడా ఊడు సెట్టిగా మొక్క పెట్టుకుని ఎవరంటున్నావే? ఎవరే పెళ్లి కొడుకే. ఆయన సాంకల్ చెయ్యాడుతాడే ఓన్లీ ఏదో ఎగటి వాడుతున్నాడు. నీకెడిది బాగుండే సాంకల్ చెయ్య సరే కానీ నీ పేరే పేరు ఎవరి పేరు నీ పేరు నా పేరా ఆ, జారు మిఠాయి మీ అమ్మగారి పేరు కొబ్బరి మిఠాయి మీ దొడ్డగారి పేరు పీస్ మిఠాయి అవన్నీ మాకు ఎందుకండి ఆ. మీ ఆధార్ కార్డు ప్రకారం మీ ఒరిజినల్ పేరు చెప్పండి ఆధార్ కార్డు సచివాలయం వచ్చినట్టు చెప్పాడు అంటే జాతక చక్ర ప్రకారం జాతక చక్రం అయితే నా పేరు ఆకు ఆకంటే ఆకాశ్ కుమారి నీ పేరు పోగు బోకులాగే ఉన్నావు నేను బోక్ అంటే పిల్లలండి వాళ్ళ అమ్మ పేర్లు కలిసి మన పెళ్లి చేసి సెలేసేస్తుంది ఏంటి మీ అమ్మగారి పేరు బాగున్నాయి మరి మీ నాన్నగారి పేరు మా నాన్న పేరు పప్ప చిన్నాన్న గారి పేరు ఎర్రి పప్ప పెద్దనాన్న గారి పేరు కొండెర్రి పప్ప అత్తగారు ఈ పప్పుల పేరు ఏంటండి మావే పెళ్లి చేసి ఇద్దరు కదా వీళ్ళయ్యా చెంపక చెప్పులు పాదానికి మచ్చలాగా కట్టారా పారని చేతికి బాధ్యత వేసి ముచ్చోనికి వస్తారా చేసి మా హృదయాలను బాగుంది. మలచినవి అలా ఉంది. మా అమ్మ చెల్లవుతుందండి అందరూ అక్షంతలు వేయండి అక్షంతలు వేయండి వచ్చి నిలబడండి అక్షంతలు వేయండి అక్షంతలు వేయండి అలా చేయండి బొమ్మలాగా బయట మాట్లాడండి రా చేత్తర బాధలు అడిగేరా బగిడి గుడ్లోడు ఇలా మిటికిపోయి కొంచెం వణుకున్నాడు పోతాడు వాళ్ళు పెట్టు రా అరుందో చొక్కు చూద్దాం నేను పెద్దాన్ని ఎప్పుడు పెట్టేది రైట్ అందరూ ఉన్నారు లేకు మంచి కొక్కురుతున్న వచ్చిన కొరడతో అటుకోని మిడిగుడ్లోడు అటు రా మా అమ్మకి మొక్కుది మనం ఆవిడ ఇప్పుడే నోటి మొదలు ఇంకేం పొట్లు దూరుకుతాడు అల్లుడు గారు ఉండండి ఆవిడ వంగలేడు మీరు వంగండి వాడు ఎడతాడు దాంట్లో పల్లకిలో పెళ్లి కూతురు రాని నా ఉందే ఏయ్! సారితో వచ్చింది వచ్చింది ఆ గొళ్ళు గొడవల పెళ్లి అయిపోయింది అయిపోయిందమ్మా అది కూడా అయిపోతే ఏంటి? వంగరం తేవడము అలాగే ఎత్తామే అవునా అవునమ్మా నీళ్ళు ఒప్పిస్తున్నానండి పేరంట లేరు ఏది? తొమ్మిడి పండు ఓహో. రాత్రి లేదంట లేదే? నిద్ర అలాగే అలాగే పంచుకుని ఉన్నారు ఏదో అక్షంతలు అలాగే అల్లుడు గారు ఆ. మన ఇంట్లో సాంప్రదాయం అంటే మీకు తెలుసా నాకు తెలుసు ఏం తెలుసు పెళ్ళి ఆవిడ కూడా ఒకరు ఆవిడ ఇంకా అదే తెలుసు అల్లుడు గారు ఈ బిందెలో ఉంగరం వేస్తాను ఎవరు పంపిస్తే వాళ్ళ పై మాట ఈడే ముందు దేనికి చుండికి ఏ! వాడికి దేవతను బొర్ర కొట్టుకో బీతి అత్తగారు ఒకటే వేస్తారు లేదు 30 వేస్తారు 3 రోజులు దేవుకుంది కానీ ఓటి జడ్డిలో ఉన్నాడు
చెడ్డలు అయితే నీకే మంచిదమ్మా అమ్మ ఎయ్యలాగా ఏయ్! ఎవరు ఇది? పంచ పడుతుంది నువ్వే బెంగ పెట్టుకోక ఏమి? వాడికి 4 రోజులు నరవలా చేసేస్తాను అంత పంచాయతీ బొడ్డు పడుతున్నా పెళ్ళి అయిపోయింది అయిపోయింది నేను 19 దగ్గరికి వెళ్ళొస్తానా పలక ఏమి? 7 పంతుల దగ్గరికి ద్వారకలేదు నీకు నాన్న లేడు కదే నాన్న లేకపోతే వెళ్ళిపోతావే ఒక్క రోజు నాన్న లేకపోతే ఉండలేవే పడుకోమండి ముహూర్తం కట్టించడానికి పంతులు కట్టడానికి వెళ్తాను ఎల్లైతే బేగరా నాన్న మంచోడు కాదు రోలిగాడు నువ్వు చెప్పొచ్చు కదా నేను చెప్పు తాగడు ఏమి? దాడితో అప్పుడు ఏంటి? నువ్వు వడ్డించవచ్చు కదా నీ నోటి తిండు వాడికి నువ్వేనాట లేదు నా తల్లి మా చెల్లెలు నీ వెళ్ళారంటే చెల్లిది పడదని ఏదేనాట లేదు అయ్యా, గమ్మనండి. జాగ్రత్త మా అయ్యి వచ్చి కలిసి చెప్పండి వస్తే? పంతులు గారు నమస్కారం అండి నమస్తే నమస్తే మా అమ్మాయి పెళ్లి చేస్తాము ఈ అమ్మాయి పెళ్లి చేస్తారా నీకేం బెంగ ముహూర్తం ఎన్ని నిమిషాలు ముహూర్తం కొట్టు ముహూర్తం చెత్తలో చాలా మంచి ముహూర్తం ఉంది సరే కుక్కల ముహూర్తం కడతాడు వాళ్ళ చూడిపోయి చెత్తలో నే ముహూర్తమే చక్కగా ముహూర్తం అంటే ఎన్ని నిమిషాలు చాలా చక్కనైన ముహూర్తం 5 నిమిషాలు టైం ఉంది కార్యక్రమం మీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర 5 నిమిషాలు ఏమవుతుంది వెళ్ళినప్పటికీ టైం చాలదు ఓడ వచ్చేస్తుంది 6 మాసాల వరకు ముహూర్తం ఇప్పుడు మీ 5 నిమిషాలు కాల్చేసి 6 నెలలు కొండలేమో మనకి జర్నీ అంత 10 నిమిషాలు నడిచితే ఆ. ముహూర్తం ఎంతకి 5 నిమిషాలు చెప్పారు ఐదో పని చేద్దాం ఏం చేద్దాం నడిచి వెళ్తుంది మా ఆ. ఎక్కడ 5 నిమిషాలు సెట్లు పెట్టి నా చెల్లి 5 నిమిషాలు ముహూర్తం అన్ని రెడీ చేసావా కానీ ఉమ్. మళ్ళీ లేవు మళ్ళీ కూడా గన్నేరు పూలు వేసియారా అవి కూడా లేవు. అవి దోరగండి పూలు అవి కూడా లేవమ్మా. అవి లేవా అవి లేకపోతే హైదరాబాద్ ఎక్కడ తిరుగుతావు దొడ్డ అవును. ఓ పని చెయ్యు ఏంటో పరి దొంకలు వేసి రాత్రి అంత ఎడ తీసుకుని ఉంటాము ఏంటి ఇది వేడి పాలు ఏ గోకుతో నేల పడవా నా ఫ్యామిలీ క్లాసే చరిత్ర ఉందేంటి ఆ. కట్టప్ చరిత్ర లేవట్లే ఏ పొయ్యి మీద తెచ్చినవే మన ఇంట్లో ఎన్ని పొయ్యిలు ఉన్నాయి 3 పొయ్యిలు ఉన్నాయి మూడు పొయ్యిలా? బొగ్గులు పొయ్యా కర్ర పొయ్యా గ్యాస్ పొయ్యా గ్యాస్ పొయ్యి మీద తెచ్చాను అందుకే మరి సంకలేదు ఆ. రెగ్యులేటర్ కొట్టి తల్లి చిన్న మాట ఏంటి జాగ్రత్త ఏం దెబ్బలాటకి వెళ్తానే జాగ్రత్త చెప్తున్నాను వాళ్ళమ్మ అమ్మ సిగ్గేస్తాను తోడుదయ్యే తల్లి అక్కడ తోడొస్తుంది ఈ ఒక్క రోజు రేపు నువ్వు అలవాటు అయిపోద్ది లోపలికి వెళ్తా నువ్వే వెళ్ళము పని చెయ్యొద్దే మా ఎదురు కురిసేని కూర్చుంది కదా రాయిపోనే నేను అక్కడ అప్పుడు నువ్వు పేడిస్తావే లేదు వీడియో తీది కానీ హెచ్చరికే పెడతా అరుస్తానండి కొలసి పని ఎకరాల పోతులాగా మరి గౌరవనీయ